శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 17 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 11 గంటల 14 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే మఖా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలలోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా లేనిపోని అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ అవమానాలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు. మీ పనులు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో అవమానాలు ఉండవు. లాభం చేకూరుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏ పని మీద వెళ్ళినా పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళారంగంలో అద్భుత అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్నప్పుడు నామకరణం చేసుకోవచ్చు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మఖా మంచి నక్షత్రం. అలాగే మఖా ఉంది కాబట్టి బోరింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. బోరింగ్ వేయించుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం. అలాగే మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి, బండి కానీ కారు కానీ కొనటానికి, అమ్మటానికి బలం ఉంది. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా మఖా మంచిది. కంప్యూటర్ విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం. సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవడానికి మఖా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2 ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి పుబ్బా మంచి నక్షత్రం. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవడానికి పుబ్బా అనుకూలం. అంటే దానాలు ఇచ్చుకోవడం ద్వారా అనారోగ్యం తగ్గింపజేసుకోవడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు, శత్రువులను తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా మంచి నక్షత్రం. అలాగే సీమంతం కార్యక్రమానికి మంచిది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ మూలక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు ఉన్నవాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోండి. మీ పనులు అవ్వవు. అలాగే చెడ్డవాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సోమరితనం పెరుగుతుంది. బద్ధకం పెరుగుతూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి. సోమరితనం వదిలిపెట్టండి. చురుకుగా పనిచేయండి. విజయం వరిస్తుంది. అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంది. డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు కానీ ఇబ్బంది లేదు. ధన వృద్ధి కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనం వస్తూ ఉంటుంది. వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఆ ఖర్చును మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇల్లు కొనుక్కోవటం కానీ కట్టుకోవటం కానీ చేసే ప్రయత్నాలు చాలా బాగా అనుకూలిస్తాయి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం ఉంది. కొద్దిగా ధనలాభం ఉంది. స్వల్ప సౌఖ్యం ఉంది. అంటే సుఖం అనేది అద్భుతంగా లేకపోయినా ఎంతో కొంత ప్రతి పనిలో సౌఖ్యం మాత్రం కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు యాత్రా సందర్శనం కనిపిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్ర దర్శనం చేయటం ఇలాంటివి సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ధన వృద్ధి కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా ఆ పని సింహరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు.
అలాగే బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం ఉంది. తులారాశి వాళ్ళకి ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం స్వీకరించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. బ్రహ్మాండమైనటువంటి విశేషమైన ఆరోగ్య ప్రాప్తి యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. ఆదాయ మార్గాలు అనేవి బ్రహ్మాండంగా పెరిగే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ సంతానం గురించి ఈరోజు మీరు తీసుకునే కీలకమైన నిర్ణయం అనేది చక్కటి లాభ ఫలితాలని కలిగింపజేస్తుంది. అలాగే సామాన్య ధనలాభం ఉంది. ధనపరంగా ఎంతో కొంత మాత్రం ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యతిరేక వాదాలు కనిపిస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందడుగు వేయండి. అలాగే నేత్ర బాధలు ఉంటాయి. కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. గృహ సమస్యలు ఉంటాయి. ఇంట్లో సభ్యులతో చికాకులు కానీ లేదా ఇల్లు కొనటానికి లేదా కట్టడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కానీ ఇలాంటివి మకర రాశి వాళ్ళకు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. బ్రహ్మాండమైన ధనం బాగా వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా కూడా కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా ఆ పని పూర్తి చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళ కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయి. కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. అలాంటప్పుడు గొడవలకు వెళ్లకుండా సహనంతో వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే వృత్తిపరంగా మాత్రం ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా కలిసి వచ్చే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి తులా సంక్రమణం. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. రెండోది రమా ఏకాదశి. లక్ష్మీనారాయణలకు ఇష్టమైన రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఓం తులా సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, అలాగే రమా ఏకాదశి కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం తులా సంక్రమణ రవయే నమః ఇది మొదటి మంత్రం. ఓం లక్ష్మీనారాయణాయ నమః ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రము 11 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంకా మంచిది. అలా చదువుకుని వెళితే వృత్తిపరంగా అద్భుతమైన ధనలాభం చేకూరుతుంది. వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అలాగే శుక్రహోరలో కొత్తగా వస్తువులు కొనవచ్చు, వస్త్రాలు కొనవచ్చు. అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. శుక్రహోరలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోరం మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.